హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అర్షు9. మనం కలవగా చాలా రోజులైంది గైస్. మనం వీడియో చేయక కూడా 4 months ఎబో అవుతుంది. మనం కంటిన్యూ వీడియో చేద్దాం అనుకుంటున్నా కానీ కొంచెం పొజిషన్ బాగాలేక వీడియో చేయలేదు. దీని గురించి మీరు కంప్లీట్ గా డీటెయిల్స్ అనేది ఇస్తాను. నేను ఇప్పటి నుంచి వీడియోస్ కూడా కంటిన్యూగా వస్తాయి. ట్రై చేస్తాను వీడియోస్ కంటిన్యూ చేయడానికి. మీకు మరిన్ని విషయాలు మన బ్లాగ్ మొత్తం చూడండి, మీకు డీటెయిల్ గా చెప్తాను. నేను చాలా మంది కామెంట్స్ అయితే చేశారు, బండి గురించి కానీ మన వీడియోస్ గురించి కానీ చాలా మంది కామెంట్స్ చేశారు. వాటి గురించి అన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దాకా మన వీడియోస్ కోసం ఏ వస్తువు అనేది తీసుకోలేదు. ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను. నేను ఒక మోటో బ్లాగింగే కాదు, మన లైఫ్ స్టైల్ గురించి కూడా మరిన్ని విషయాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. What you do? Stop talking, just get out my sight. Someone toss a pine, get no pine. Someone toss a pine, get no pine. Someone toss a pine, I'ma come through and shoot my whip line. I get no. గైస్, మీకు చెప్తున్నా కదా ఇందాకల, అది కొన్ని ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. అదేంటో ఇప్పుడు వీడియోలో మీకు చెప్తాను. చూడండి, వీడియోస్ కంటిన్యూగా పెడతామని నేను ట్రై చేస్తున్నాలే కానీ ఇంట్లో సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోతున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్ వీడియో చేయాలి, కంటిన్యూగా పెట్టాలి అనే ఇంట్రెస్ట్ నాకు చాలా ఉంది. సిచ్యువేషన్ కరెక్ట్ లేక మన కాడ కూడా కరెక్ట్ ఎక్విప్మెంట్ లేక చేయలేకపోయాను. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. ఫిక్స్ అయ్యాను నేను కూడా. మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఇప్పటి నుంచి అయితే డైలీ మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా, మీకు ఏ వెహికల్ గురించి ఎటువంటి మనకి ప్రాబ్లం ఉన్నా వీడియోస్ కావాలన్నా మీకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం మొత్తం కంటిన్యూగా వీడియోస్ చేస్తాను. నేను చెప్పాను కదా, మోటో వ్లాగింగ్ అనేది కాదు, డైలీ వ్లాగింగ్. కానీ నేను ఎక్కడ ఉంటాను, నేను చేసే పని ఏంటి అనేది, మీకు ఎటువంటి సిచ్యువేషన్లో మీ కాడ ఉన్న బండికి ఏ ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేయండి. మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను గాయస్. తెలియంది నేనేం చేయలేను. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోస్ చేయక చాలా రోజులైంది కదా, మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది చేస్తుంటే. ఎలా మాట్లాడాలో, ఎలా కంటిన్యూ చేయాలో కూడా అర్థం కావట్లేదు. కంటిన్యూ చేస్తూ ఉంటే అదేంటంటే మనకి రొటీన్గా చేస్తూ ఉంటాం కదా, చాలా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడో ఒకసారి చేస్తున్నాం మేము. అలా చేస్తుంటే ఏం మాట్లాడాలో, ఎలా షూట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు గాయస్. ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనం కంటిన్యూ చేయగలగాలి. వీడియోస్ అనేది కంటిన్యూగా అప్లోడ్ చేసే దమ్ము ఉండాలి. యూట్యూబ్లోకి రావాలంటే వీడియోస్ కంటిన్యూగా పెట్టాలి అనుకునే వాళ్ళైతేనే ఎంట్రీ ఇవ్వాలి యూట్యూబ్లోకి. కుదిరినప్పుడు చేద్దాంలే వీడియోస్, ఎప్పుడప్పుడు అప్లోడ్ చేద్దాంలే అనుకుంటే మాత్రం ఇప్పుడున్న మన యూట్యూబ్లో అయితే సర్వై అవ్వలేరు. మనకు మినిమం అట్లీస్ట్ 2 days ఒక వీడియో అన్నా అప్లోడ్ చేయాలా. మనం ఏంటంటే మన సిచ్యువేషన్స్, మన ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేకపోయాను. ఫస్ట్లో చూసుకోండి, కంటిన్యూగా 2 days 3 days ఒక వీడియో అయితే ఉంది నాది. మీ సపోర్ట్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు మీరు. థ్యాంక్ యూ. మీ అందరికీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే తొందరలోనే మీ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేస్తాం. కంటిన్యూగా వీడియోస్ చేస్తుంటాను కదా ఇప్పటి నుంచి. దాంట్లో మీకు అన్ని అప్డేట్ ఇస్తూ ఉంటాను, నేనేం తీసుకుంటున్నాను అనేది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా ముందు వీడియోలో, మీకు మన దగ్గర మంచి బైక్ కానీ మంచి ఫోన్ కానీ ఏది లేదు, వీడియో చేయడానికి కానీ మన రైడ్కి వెళ్ళడానికి కానీ ఏం లేదు అని చూపించాను కదా. ఇప్పుడైతే ఒక బండి అయితే తీసుకున్నాను. ఏ బండో మీకు చెప్పను. స్పోర్ట్స్ బైక్ అయితే ఏం కాదు, స్పోర్ట్స్ బైక్ అయితే తీసుకోలేదు. మామూలుగా బడ్జెట్లో ఒక బండి అయితే తీసుకున్నాను. అదే బండో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. దాని మీద అయితే మంచి కంటెంట్తో మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను నేను. ఏ టైప్ ఆఫ్ వీడియో చేయమన్నా ఆ బండి మీద నేను చేయడానికి ట్రై చేస్తాను. నేను చెప్తున్నాను కదా, నిజంగా మీకు మాటిస్తున్నాను. ఆ బండి గురించి మీకు ఎటువంటి వీడియో కావాలని మీకు చేస్తాను. ఆ బండి ఏంటో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఆ బండి ఏందో, ఆ బండి నాకు ఎంత పడ్డది డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. చాలా తక్కువలోనే మామూలు బండి తీసుకున్నాను. ఆ బండి ఏంటో కూడా మీకు చెప్పను. అది బైకా, కారా ఏందా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మా నెక్స్ట్ వీడియోస్ కూడా కంటిన్యూగా మీకు రావాలి.
మా వీడియో ప్రతి ఒక్క వీడియో మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చేసుకోండి. మీరు చాలా మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గాయస్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు దాకా నేను వీడియో చేయడానికి కూడా మన దగ్గర ఎటువంటి బండి కానీ ఎక్విప్మెంట్ కానీ మొబైల్ కానీ కెమెరా కానీ ఏం లేదు. అందుకోసం నేను వీడియోస్ అనేది చేయలేకపోతున్నాను. ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉందిలే, కానీ చేయడానికి మనకి టైమింగ్ కుదరట్లేదు. దీంట్లో రావాలంటే మనకి ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడం వల్ల దీనిలో కంటిన్యూ అవ్వలేకపోయాను నేను. ఇప్పుడైతే ఐ హోప్ నేను కంటిన్యూగా చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. మీరు సపోర్ట్కి గట్టిగా నాకు సపోర్ట్ చేస్తే కంపల్సరీ నేను మంచి వెహికల్ అనేది తీసుకొని మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే చాలు, నాకు ఎటువంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను. ఇప్పటి నుంచి నేను యూట్యూబ్లో కంటిన్యూగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను గాయస్ మీకోసం. ఓకే గాయస్, రైడ్ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. I'ma come through and shoot my whip line. I get those.